ఇంత సంతోషంగా ఉండడానికి కారణం ఏమంటే మేమే గెలిచాం గవర్నమెంట్ పైన అని మేము చెప్పుకుంటున్నాం. ఎందుకంటే 42 రోజుల సమ్మె ఒక ఆడవాళ్ళు చేయడం అంటే సామాన్య విషయం కాదు. దాని ద్వారా మేము 10 డిమాండ్స్ ఒప్పుకొని 11వ డిమాండ్ కూడా వాళ్ళే దిగి వచ్చి వాళ్ళే ఒప్పించినట్టు ఈ రోజు మేము చేసాం. మా పైన ఎస్మా అన్నారు, డిస్మిస్లు అన్నారు, తర్వాత అవి ఇన్ని పెట్టినా కూడా మేమైతే జంకలేదు కానీ ప్రభుత్వమే దిగి వచ్చేలా చేసినందుకు ఈ రోజు మేము అది సంతోషపడుతున్నాం. వాళ్ళు జీతాలు జులైలు ఇస్తారా, ఆగస్టులు ఇస్తారా అవుట్ ఆఫ్ మాకి, కానీ మా న్యాయమైన డిమాండ్స్ కి మాకు భయపడి గవర్నమెంట్ దిగి వచ్చి ఈ రోజు ఒప్పుకొని మీకు జీతాలు ఖచ్చితంగా పెంచుతాం మేము ఉద్యోగుల పక్షవాతం చెప్పినట్లు ఆ బొత్స ఎవరైతే ఒప్పుకోలేదో ఆ బొత్స సజ్జల గారే ఈ రోజు మమ్మల్ని పిలిచి రాత్రికి రాత్రి అది 10 గంటలప్పుడు ఒక్కోసారి మామూలుగానే దొరకరా మంత్రులు ఎక్కడ ఉండేది కూడా తెలియదు, అలాంటిది వాళ్ళే పిలిచి మాకు ఈరోజు చేసి ఆ సంతోషం మాకు ఉంది. వాళ్ళ జీతాలు మళ్ళీ చూసుకుంటాం ఆ సంతోషంగా మేము ఈరోజు సెలబ్రేట్ చేసుకుంటున్నాం. అందులో టీవీ మీడియా మిత్రులు అయితేనేమి, ప్రెస్ వాళ్ళు అయితేనేమి, RTV వాళ్ళైతే మా ఏపీ కానీ ప్రెస్ కానీ ప్రతి ఒక్క ఛానల్ కి మరీ కృతజ్ఞతలు. ఎందుకంటే మీరు లేకుంటే మాకు ప్రోగ్రామ్ కూడా ఇంత హైలైట్ కాదు, మేము ఎక్కడ కూర్చున్నాం అక్కడే ఉంటుంది. కాబట్టి మీ అందరికంటే ముందు మీకే ఎక్కువ కృతజ్ఞతలు చెప్తున్నాను. నా పేరు శైలజ, సిఐటియు రూరల్ సెక్రటరీ నా పేరు. మేము అంగన్వాడీ సమ్మెలు చేసి మేము సక్సెస్ సాధించినాము. మాకు కొత్తగా కొన్ని ఇంప్లిమెంట్ అయినాయి. మట్టి ఖర్చులకు అయితే 20,000 అయితేనేమి, సంక్షేమ పథకాలు అయితేనేమి, తర్వాత లిఖిత పూర్వకంగా 3 రోజుల తర్వాత బొత్స సత్యనారాయణ గారు లిఖిత పూర్వకంగా రాసి సమ్మడానికి మేము సమ్మె కాలప్ చేయాల్సి వచ్చింది. సరే ఎనీహో మాకు మీడియా మిత్రులకి అయితేనేమి, తర్వాత రాష్ట్ర నాయకులు అయితేనేమి, మా సుబ్బరామ గారు అయితేనేమి, ఇక్కడ ప్రాజెక్ట్ లీడర్స్ అయితేనేమి, జిల్లా లీడర్స్ నాయకులు అయితేనేమి, మాకు అన్నవాళ్ళు మా సొంత అన్నవాళ్ళు ఎక్కడున్నారో మాకు తెలియదు. అంటే పెళ్లిళ్ళు అయిపోయినాక అన్నవాళ్ళు ఎట్టే వెళ్ళిపోతున్నారో మాకు తెలీదు. కానీ అన్నవాళ్ళు మాకు ఉద్యమంలో ముందుండి ప్రతిరోజు 42 రోజులు మాకు దగ్గరుండి ఎంట ఉండి మాకు ధైర్యం కల్పిస్తూ ముందుకు తీసుకెళ్లారు ఈ ఉద్యమాన్ని. కాబట్టి అన్న వాళ్ళకైతేనేమి, పత్రికా బృందానికి అయితేనేమి, ఆ టీవీ వాళ్ళు మమ్మల్ని ఫోకస్ చేసిన ప్రతిరోజు మమ్మల్ని హైలైట్ చేసి చూపించినారు మా యొక్క ఉద్యమాన్ని. కాబట్టి మీడియా వాళ్ళకైతేనేమి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. టౌన్ సెక్రటరీ ఎస్ నాగలక్ష్మి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.